మెగాస్టార్ చిరంజీవి నందమూరి నటసింహం బాలకృష్ణతో కలిసి నటించడం ఇక జరగని పని అనేశారు సీనియర్ హీరోయిన్ విజయశాంతి. ఈ స్టేట్మెంట్ విని అంతా అవాక్కయ్యారు. ఇంతకీ లేడీ అమితాబ్ ఎందుకు ఇలా అన్నారు? ఆ మాట వెనుకున్న అసలు ఉద్దేశం ఏంటి? లేడీ అమితాబ్ గా టాలీవుడ్ లో వెలిగారు విజయశాంతి. స్టార్ హీరోయిన్ గా అప్పటి అగ్ర హీరోలతో వరుసగా సినిమాల్లో నటించారు. అప్పట్లో హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్ గా ట్రెండ్ సెట్ చేశారు. కమర్షియల్ మూవీస్ కి మాత్రమే కాదు, లేడీ ఓరియంటెడ్ సినిమాలకి కూడా బెస్ట్ చాయిస్ విజయశాంతి. స్టార్ హీరోలకి ధీటుగా విజయశాంతి సినిమాలు పోటాపోటీగా థియేటర్లో రిలీజ్ అయ్యేవి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేశారు రామలమ్మ. మళ్ళీ లాంగ్ గ్యాప్ తర్వాత సెల్లరు నీకెవరు సినిమాతో స్క్రీన్ పై ప్రెజెంట్ చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో నటిస్తారనుకుంటే అది జరగలేదు. లేటెస్ట్ గా కళ్యాణ్ రామ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాతో వస్తున్నారు ఆమె. ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కళ్యాణ్ రామ్ తల్లిగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా విజయశాంతి తన తదుపరి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ చిరంజీవి బాలకృష్ణపై కామెంట్లు చేశారు. విజయశాంతి తన కెరియర్ లో 100 చిత్రాల్లో నటించారు. వాటిలో చిరంజీవి బాలకృష్ణతో కలిసి నటించినవే ఎక్కువ. అప్పట్లో వీళ్ళది హిట్ కాంబినేషన్ గా ప్రేక్షకులు ఫిక్స్ చేసేశారు. ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో నటించి వారి సినిమాలకి గట్టి పోటీనిచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వటంతో చిరంజీవి బాలకృష్ణతో కలిసి నటించే అవకాశం ఉందా అనే క్వశ్చన్ ఎదురైంది. ఆ ప్రశ్నకి సమాధానంగా వారితో కలిసి సినిమాలిక ఎప్పటికీ చేయలేను అని స్పష్టంగా చెప్పేశారు ఆమె. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఎంపికైనందున బాధ్యతలు పెరిగాయి. ప్రజా కార్యక్రమాలతో బిజీగా ఉంటాను. చిరంజీవి బాలకృష్ణతోనే కాదు, అసలు సినిమాలు చేయటమే ఇకపై కుదరదు అని తేల్చి చెప్పేశారు లేడీ సూపర్ స్టార్. విజయశాంతి చిరంజీవితో కలిసి గ్యాంగ్ లీడర్, ఎముడికి మొగుడు, స్వయం కృషి, పసివాడి ప్రాణం, కొన్నవీటి దొంగ, కొండవీటి రాజా, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు సహా దాదాపు 20 సినిమాల్లో నటించారు. ఇక బాలకృష్ణతో కలిసి రౌడీ ఇన్స్పెక్టర్, లారీ డ్రైవర్, ముద్దుల మావయ్య, నిప్పురవ్వ, భానుమతి గారి మొగుడు, ముద్దుల మేనలుడు, తల్లిదండ్రులు సహా 19 సినిమాల్లో నటించారు. లేటెస్ట్ కామెంట్స్ ప్రకారం విజయశాంతి కెరియర్ లో ఆఖరి మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అవుతుందా అనే డిస్కషన్ మొదలైంది. ఈ సినిమాలో హీరో తల్లిగా ఐపీఎస్ విజయశాంతి నటించారు. తల్లి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అయితే తనయుడు గ్యాంగ్స్టర్ అవుతాడు. వీళ్ళిద్దరి మధ్య పోరాటమే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.